హైదరాబాద్లో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. చరిత్రకు, సరస్సులు, అద్భుతమైన కట్టడాలు, ఆకట్టుకునే సంస్కృతి కనుగొని చేస్తాయి. కానీ హైదరాబాద్లో బీచ్ అందాలను చూసే అవకాశం లేదు. కారణం ఇక్కడ సముద్రం లేదు. ఒకవేళ బీచ్లో ఎంజాయ్ చేయాలనుకుంటే ఏపీలోని సూర్యలంకకు వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఇసుక తిన్నెల్లో ఎంజాయ్ చేయవచ్చు. ఇప్పటి వరకు హైదరాబాద్లో బీచ్ లేదే అనే నిరాశలో ఉన్న వారికి సంతోషకరమైన వార్త. ఇకపై హైదరాబాద్లోనూ బీచ్ అందాలను చూసే అవకాశం ఉంది. సూర్యలంక మాదిరిగా ఎంజాయ్ చేయవచ్చు కూడా. హైదరాబాద్ శివార్లోని కొత్వాల్గూడ సమీపంలో బీచ్ అందాలు కనువిందు చేయబోతున్నాయి. అక్కడ ఓ భారీ కృత్రిమ బీచ్ నిర్మించడానికి తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతుంది. దీనికి సంబంధించిన ప్రణాళికలను కూడా ఆవిష్కరించింది. 35 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉండే ఈ ప్రాజెక్టులో బీచ్ లాంటి పరిసరాలతో మానవ నిర్మిత సరస్సును ఏర్పాటు చేయనున్నారు. ఇది హైదరాబాద్ను ప్రపంచ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా మారుస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామి మోడల్ కింద 225 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో దీన్ని నిర్మించబోతున్నారు. ఈ డిసెంబర్లో నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. కృత్రిమ బీచ్ల నిర్మాణం అనేది కొత్త ఏం కాదు. పలు దేశాలు వీటిని ఏర్పాటు చేశాయి. అధునాతన అల వ్యవస్థలు, వాటర్ స్పోర్ట్స్ జోన్లు, ఆధునిక సౌకర్యాలతో నిర్మించాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పుడు కృత్రిమ బీచ్లను ఏర్పాటు చేయాలని భావిస్తుంది. ఈ కృత్రిమ బీచ్ నిజమైన బీచ్కు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటాయి. స్టార్ హోటళ్లు, అద్భుతమైన స్టే హోటళ్లు, అలలపై తేలియాడే విల్లాలు ఆకట్టుకుంటున్నాయి. బంగీ జంపింగ్, స్కేటింగ్, సెయిలింగ్, శీతాకాలపు క్రీడలు వంటి సాహస క్రీడలు ఉంటాయి. పార్కులు, ఆట స్థలాలు, సైక్లింగ్ జోన్లు, జాగింగ్ ట్రాక్లతో సహా ఫ్యామిలీ ఎంజాయ్ చేసేలా ఉంటాయి. ఫుడ్ కోర్ట్లు, థియేటర్లు, అలంకార ఫౌంటైన్లు, వేవ్ పూల్ లాంటి విశ్రాంతి స్థలాలు ఉంటాయి. బీచ్ని మాత్రమే కాకుండా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసే అన్ని సదుపాయాలను అందులో ఏర్పాటు చేయనున్నారు.